బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. హిందువులు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటారని అన్నారు. ఇస్కాన్ సంస్థ కుల మతాలకు అతీతంగా పనిచేస్తాయని అన్నారు. బంగ్లాదేశ్ ఇస్కాన్ ఆలయాలపై హిందువులపై జరుగుతున్న దాడులను ప్రపంచం మొత్తం ఖండిస్తోందన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించవలసిన అవసరం ఉందన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఈ నెల 4న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌక్ లో చేపట్టే నిరసన కార్యక్రమాన్ని హిందూ బంధువులందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ హిందువులకు తాము అండగా ఉన్నామని మరోసారి కల్పిద్దామన్నారు. కార్యక్రమంలో నాయకులు వేణుగోపాల్, నాగేష్, ఆకుల ప్రవీణ్, కృష్ణ యాదవ్, జోగు రవి, దినేష్, మాటోలియా, విజయ్, రాజన్న, సోమారవి, దయాకర్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను సోషల్ మీడియాలో ప్రతిరోజు మనం ఆ యొక్క బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు, అక్కడ చేస్తున్నటువంటి ఇబ్బందులు ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రత్యేకంగా ఇస్కాన్ అనేది ఒక ఆర్గనైజేషను ఆకలితో ఉన్నటువంటి వాళ్లకు అన్నం పెట్టాలా, కులాలకు మతాలకు అతీతంగా అందరూ కడుపు నిండా భోజనం చేయాలా, అందరి మంచి కోరుకునేటటువంటి ఇస్కాన్ సంస్థపై, అదేవిధంగా ఇస్కాన్ ఆలయాలపై ఏ రకంగా దాడులు చేస్తూ ఉన్నారో బంగ్లాదేశ్లో మనమంతా కూడా చూస్తున్నాం. హిందువులు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటారు, ప్రపంచమంతా బాగుండాలని కోరుకుంటారు. సుఖం అనేది, సంతోషం అనేది నా కుటుంబానికే పరిమితం కాకుండా అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి హిందువులకు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడులను చూస్తే పూర్తి ప్రపంచమంతా కూడా ఈరోజు ఆ యొక్క దాడులను ఖండిస్తున్నారు. ఈ సందర్భంగా నా ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను మనమంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. మన సోదరులైనటువంటి హిందువులను, మన కుటుంబీకులైనటువంటి హిందువులను ఆ రకంగా హింస పెడితే ఇక్కడి నుండి మేమున్నామని మీకు మద్దతుగా మీరు అధైర్యపడద్దు అనే విధంగా సందేశం ఇచ్చే విధంగా ఈ దేశంలో, ఈ జిల్లాలో ఉన్నటువంటి మనమంతా కూడా హిందువులకు సంఘీభావం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని కొరకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తారీఖు నాడు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా, దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా ఆ యొక్క నిరసన ధర్నా కార్యక్రమం ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆ యొక్క నిరసన దీక్ష చేపట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ రోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలో ఆదిలాబాద్లో ఉన్నటువంటి, ఈ జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులంతా, కార్యకర్తలంతా కూడా 4వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు అంబేద్కర్ చౌక్లో జరిగేటటువంటి ఆ యొక్క నిరసన కార్యక్రమంలో హిందువులంతా కూడా పాల్గొని స్వచ్ఛందంగా బంగ్లాదేశ్ హిందువులకు మేమున్నామన్నగా మీరు అధైర్యపడవద్దని, ఐక్యరాజ్య సమితి వరకు మన యొక్క వాణిని వినిపించే విధంగా మనం అందరం కూడా సంఘీభావం ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మిగతా వాళ్ళ విషయం మాట్లాడద్దు అనిపిస్తుంది, కానీ పరిస్థితులు చూస్తే కొంత వాస్తవాలు చెప్పక తప్పదు. ఎక్కడో ఏ దేశంలో అన్యాయం జరిగితే, ఎవరికో ఎక్కడో ఏదో ఇబ్బంది జరిగితే మన పార్లమెంటులో ఒక ఎంపీ మొన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా మాట్లాడింది. ఈ దేశానికి సంబంధం లేకున్నా కానీ మనమంతా కూడా అటువంటి ఆలోచనని ఎప్పుడు కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి కనిపించదు. కానీ జరుగుతున్నటువంటి దాడులను మనం పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క బంగ్లాదేశ్లో ఇస్కాన్ ఆలయాలపై కానీ, ఇస్కాన్ సంస్థలపై కానీ, ఇస్కాన్ సంస్థలు నిర్వహిస్తున్నటువంటి
వాళ్లపై కానీ జరుగుతున్నటువంటి దాడులను, హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు మనమంతా కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ 4వ తారీఖు నాడు మాత్రం ఉదయం 10 గంటలకు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఆ యొక్క నిరసన కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ యొక్క ధర్నాలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.